ఆయన చెప్పిన మనిషే ముఖ్యమంత్రి. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే ఆ పార్టీయే గెలుస్తుంది. ఆయన వీళ్ళకి మేలు జరగాలని తలుచుకుంటే జరిగి తీరుతుంది. ఈరోజు ఉన్న కౌరవ సభ లాంటి రాజకీయాల్లో తెలంగాణలో ధర్మరాజుగా రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇలాంటి మహోన్నతులు చాలా తక్కువ మందిని చూస్తాం మనం. ఏది కావాలనుకుంటాడో సుస్పష్టంగా దాని గురించి ఐడియా ఉంటుంది. నేను ఏ నాటికైనా ముఖ్యమంత్రి అవుతా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనునిత్యం సహాయపడుతూ తాను ఒకడిని అని చెప్పి మిగిలిపోతున్న ఒక కామన్ మ్యాన్ గురించి 20 ఏళ్ల సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 1980 నుంచి 1990 మధ్యలో ఏబీవీపీ స్టూడియన్ వింగ్లో ఆయన అసోసియేట్ అయి ఉన్నారు. యాక్టివిస్ట్గా పాల్గొన్నారు. కేవలం 18 నుంచి 25 సంవత్సరాలు మాత్రమే. 2006లో ఆయన జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 36 ఏళ్ల వయసులో. 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. 37 నుంచి 38 సంవత్సరాల వయసులోనే. 2009లో ఎమ్మెల్యే కొడంగల్ ఫస్ట్ టైం ఆయన గెలిచారు. 2014లో ఎమ్మెల్యే కొడంగల్ సెకండ్ టైం. 2014లో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఆయన తీసుకున్నారు బాధ్యతలు. అది కాకుండా 2017లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకంగా ఫస్ట్ రావటమే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. బహుశా అది కాంగ్రెస్లో ఒక చరిత్ర. బయట నుంచి ఎవరొచ్చినా డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం అనేది ఎక్కడ ఎవరం వినం. 2018లో కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత 2019లో ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచారు. 2021లో ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కమిటీ టీపీసీసీ ప్రెసిడెంట్గా అయ్యారు. 2023 కొడంగల్ ఎమ్మెల్యే. 2023 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. 20 ఏళ్ల కష్టం, 20 ఏళ్ల శ్రమ, 20 ఏళ్ల నమ్మకం నేను ముఖ్యమంత్రిని అవుతానని. కేవలం పదవికాంక్ష కాదు. పాలమూరు జిల్లా నుంచి వచ్చిన మన అనుముల రేవంత్ రెడ్డి గారు దశాబ్దాల పాటు పాలమూరు అనేది వెనకబడి ఉంది. అక్కడ బేసిక్ విద్యా ప్రొవిజన్స్ కూడా లేవు. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి పాలమూరే కాదు మొత్తం తెలంగాణ జాతిని మార్చాలి నేను అని చెప్పి ముందుకొచ్చిన నేత అనుముల రేవంత్ రెడ్డి. ఆయన ఈరోజు 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరు గర్విస్తారు. ఈయన చూసి చాలామంది ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా నేర్చుకోవాలి. ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. జరిపినట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి మరో 20 ఏళ్లకి 2047 రైజింగ్ తెలంగాణ ప్రణాళిక వేశారు. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చి పేదలు కడుపు నింపిన అన్నదాత. ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూసుకున్న తండ్రి. ఈరోజు తొండ నిడిసి పెడతా అంటే, లాగులో తొండ ఇడిసి పెడతా అంటే ఇదా నీ భాష అని ఎక్కిరిస్తాడు కేటీఆర్. మీరు చూడుర్రి, మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు ముఖ్యమంత్రివి పనిచేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నీ గుడ్లు మేకుతా, నిన్ను మూసీలో కలుపుతా అని మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఎవరికి ఏ భాష నవ్వుతుందో ఆ భాషలోనే మాట్లాడతారు. ఇవన్నీ గ్లోబల్ సమిట్స్లో మాట్లాడరే. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు దుక్కిదిన్ని మేసిన కుటుంబ పాలన పక్కన పెట్టి కాంగ్రెస్ మళ్ళీ జెండా ఎగరవేయలేదు ఇంకా తెలంగాణలో అనుకున్న టైంలో ఆయన పట్టాలు తీసుకుని 20 ఏళ్ళు, కేవలం 20 ఏళ్లలో రాజకీయ భవిష్యత్తు తను ముఖ్యమంత్రిగా రాసుకుని ఈరోజు సువర్ణ అక్షరాలతో తెలంగాణ భవిష్యత్తును దిద్దుతున్న రేవంత్ రెడ్డి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. నీపోమని విజయన్ అంటే పక్క రాష్ట్రంలో కేరళలో గల్లంత అయిపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఆయన ఎవరు చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి. విజయన్, విజయన్, your time is over. Your expiry date is over. You don't have any time to continue. ఇక్కడ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి అవ్వకముందే, ఎన్నికలకు ముందే కర్ణాటక వెళ్ళి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇండియా మొత్తం ఈరోజు తెలంగాణని ఒక రోల్ మోడల్ కింద చూస్తుంది. సాక్షాత్ నరేంద్ర మోడీ భాజపా జెండాని మర్చిపోయి హంసే జూడి అని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి. అందరూ వెళ్ళి మేము మీ కూటమిలో ఉంటాం సాహో సలాం కొట్టిన తరుణంలో రేవంత్ రెడ్డికి సలాం కొట్టిన నరేంద్ర మోడీ. ఇది ఆయన ఘన కీర్తి. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो
ఇలాంటి చరిత్రలు రాయాలంటే మేము రాజులో దొరలం అయితే రాయలేరు. రేవంత్ రెడ్డి లాగా సామాన్యుడైతేనే రాయగలుగుతాడు. ఈ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో ఈరోజు పండగగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో చెప్పండి, మన కళలు నిజం అవ్వాలంటే రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఎవరి కళనే నిజమవుతుంది. నేనే ముఖ్యమంత్రి అని నమ్మాడు, ఆయనే ముఖ్యమంత్రి అని తెలంగాణ నమ్మింది. ఈ రోజు మొత్తం దేశం ఇలాంటి ముఖ్యమంత్రిని మేము చూడమంటున్నారు. ఇలాగే కొనసాగితే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేది కూడా ఈయనే. ఇండియా వైడ్ కాంగ్రెస్ కున్న ఏకైక క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎవరు ఏ పదవిలో ఉన్నా అది రేవంత్ రెడ్డి అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఏ శాఖలో కూడా ఎక్కడన్నా అవకతవకలు జరిగితే తాట తీస్తా నా బిడ్డ, నీ లాగులో కూడా తొండ వదులుతా అని కాంగ్రెస్ వాళ్ళకు కూడా బెదిరించే సత్తా రేవంత్ రెడ్డికి ఉంది. ఆయనకు కావాల్సింది సుపరిపాలన. ఈ సుపరిపాలన కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళే రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో.